దాడులు అనేటువంటివి ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పెరిగేటువంటి దాడులు కానీ దౌర్జన్యాలకు వెనకలగా ఈరోజు రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు అండదండలు ఉన్నాయనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ హత్యలకు, అత్యాచారాలకు చాలా మంది బలైపోతున్నారు. అట్లా బలైపోయినటువంటి వాళ్ళలో మన నాగర్ కర్నూలులో చిన్న పాప, 2 నెలల పాప గుడ్లోకి వచ్చారనేటువంటి నేపథ్యంతో దాడి చేస్తే ఆ దాడిలో 2 నెలల చిన్న పాప మరణించింది. ఆ పాపకు దేవుడు అంటే ఎవరో తెలియదు, కులం అంటే ఏమో కూడా తెలియదు. భూమి మీదకి వచ్చి ఇంకా బతకాల్సినటువంటి కాలం చాలా ఉంది. అట్లాంటి పాపని దుర్మార్గంగా కుల ఉన్మాదం నెత్తికెక్కినటువంటి వాళ్ళు, మత ఉన్మాదం నెత్తికెక్కినటువంటి వాళ్ళు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి జరిగేవన్నీ వాటిని మనం పెద్ద ఎత్తున వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పేసి చంద్రబాబు లేచినప్పటి నుంచి మాటలు చెప్తూనే ఉన్నాడు, ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఏర్పడక ముందు చెప్పాడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొని వస్తున్నాము. లక్షల ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నాం. దాని ద్వారా పెట్టుబడులు భారీగా వస్తాయి. ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పి చెప్తున్నారు. అవి మాటలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణ లేదనేటువంటిది మనకు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదు, వ్యాపారాలు విస్తృతంగా పెంచేటువంటి ప్రయత్నం కూడా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆచరణ దానికి భిన్నంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే నగర బ్యాంకులో లోన్ తీసుకొని ఆ లోన్ కట్టినప్పటికి కూడా మళ్ళీ ఇబ్బందులు పెట్టడం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ కూడా ఆయన చెల్లించకుండా పెట్టడం అంటే మాటలకే పరిమితమైనటువంటి కూటమి మాటలు స్పష్టంగా మనకు కనిపించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, మీ మాటలకే పరిమితం కాకుండా నిజంగా యువతను ఆదుకోవాలని చెప్పేసి మీకుంటే, యువత భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మీరు కోరుకునేటువంటి వాళ్ళైతే యువతకు లోన్లు ఇవ్వండి. ఎట్లాంటి సమస్యలు లేకుండా ఆ లోన్లు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే మాటలకే పరిమితం చేసి స్లో చేస్తాము, లోన్ ఇచ్చి ఇబ్బందులు పెడతామని చెప్పేసి అంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి యువ పారిశ్రామికవేత్తలకు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఈ సమస్యల పైన వ్యతిరేకంగా పనిచేయడానికి డివైఎఫ్ఐగా మేము ముందుంటామని చెప్పేసి, అట్లాగే కుల ఉన్మాదానికి, కుల దాడులకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడడానికి మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS, అదేవిధంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్నటువంటి దుర్మార్గమైన దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని మనం ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే రోజువారీగా దళితుల పైన, బడుగు వర్గాలలో ఉండేటువంటి నిమ్న కులాల పైన రోజువారీగా దాడులు, దౌర్జన్యాలు అనేటువంటి పెరిగిపోతా ఉన్నాయి. ఒకవైపు ఏమో పూటకు మాటలు చెప్తున్నటువంటి పాలకులు వీటిని పట్టించుకోవడంలో మాత్రం చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. ఎందుకోసమంటే మనం చూస్తే ఒకవైపు ఏమో ప్రభుత్వం మేము దళితుల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా ఉన్నతులుగా మారుస్తాం రకంగా చూస్తామని చెప్పేసి చెప్తా ఉంది. దళిత పారిశ్రామికవేత్తలు తయారు చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి చెప్తా ఉంది. కానీ రెండో వైపు ఎవరైతే దళిత పారిశ్రామికవేత్తలుగా అనేక రకాల కష్టాలు, నష్టాలు కోర్చి మేము ఈ సమాజంలో మేము కూడా ఉందాగా బతుకుతామని చెప్పేసి ముందుకు వచ్చేటువంటి వాళ్ళను ఈరోజు ప్రైవేట్ బ్యాంకులు దోపిడీ చేస్తూ మోసం చేస్తా ఉంటే ఈరోజు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. ఒకవైపు డైరెక్ట్ గా ప్రభుత్వమే ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీని సంపూర్ణంగా విడుదల చేయడంలో ఒకవైపు వివక్షత పాటిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, BIC ద్వారా ఎవరికైతే రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న పరిశ్రమలకు కూడా సబ్సిడీని సంపూర్ణంగా విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. కేవలం మొదటి దఫా సబ్సిడీ మాత్రమే విడుదల చేసింది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇచ్చినటువంటి మొదటి దఫా సబ్సిడీలో కూడా ప్రైవేట్ బ్యాంకులు చాలా నిర్లక్ష్యంగా దోపిడీ చేస్తా ఉన్నాయి. కర్నూలు నగరంలో ఉండేటువంటి ఇండస్ఇండ్ బ్యాంక్ అనేటువంటిది, ఆ బ్యాంక్ లో పనిచేసేటువంటి మేనేజర్ లక్ష్మీకాంత్ రెడ్డి, అదేవిధంగా లీగల్ టీమ్ హెడ్ చైతన్య రమణ, వీళ్ళిద్దరూ కూడబలుకొని ఏదైతే ఇవ్వాల్సినటువంటి 4 లక్షల రూపాయల సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ ఇచ్చేటువంటి సందర్భంగా లంచం డిమాండ్ చేశారు. దానిపైన దాదాపు 1.5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం, లేదా జిల్లా పరిశ్రమల శాఖ దృష్టికి తీసుకొని వచ్చాం, లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. కానీ
కానీ ఇప్పటిదాకా సమస్యను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతా ఉంది. ఏదైతే మొత్తం లంచాన్ని డిమాండ్ చేశాడో ఈ రోజు అధికారికంగా తన పేపర్ లో రాసి ఎవరైతే బాధితుడు ఉన్నాడో లబ్ధిదారుడు ఉన్నాడో ఈయన కట్టాల్సిన మొత్తం చాలా ఎక్కువ ఉంది, అందుకోసమే నేను రకంగా వాళ్ళ రూపంలో అడిగాం. ఇక మేము ఇచ్చేది ఏమీ లేదు, వాళ్ళే 29 లక్షలు కట్టాలని చెప్పేసి పేపర్ రూపంలోనే మోసం చేస్తా ఉన్నా అధికారులు దాన్ని పరిశీలన చేసి చర్యలు తీసుకోవడంలో చాలా నిర్లజ్జగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా ఎవరైతే మేనేజరు ఆ బ్రాంచ్ మేనేజరు లీగల్ టీమ్ హెడ్లు మోసం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు చాలా చోట్ల దళితుల పైన రోజువారీగా దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పక్కనే కర్నూలు జిల్లా చాలా పక్కనే ఉంది మహబూబ్ నాగర్ కర్నూలు అనేటువంటి ప్రాంతాల్లో కుల మహమ్మారి కాటేసేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తాం. చిన్న పాపని 2 సంవత్సరాల పాపని అంటే కులం కారణంగా లోపలికి పోతా ఉంటే మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి చెప్తే డబ్బులు ఎందుకు కట్టాలని చెప్పేసి ప్రశ్నించినందుకు ఆ దళితుల్ని ఆ రజకులని చాలా దుర్మార్గంగా దాడి చేశారు, కాళ్లతో తన్నారు. తన భర్తను పంపుతుంటే భార్య చిన్న పిల్లని అడ్డం పెట్టేసి మమ్మల్ని చంపకండి, కులం కారణంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి అని చెప్పేసి అడిగితే కనికరం లేనటువంటి మానవ మృగాలు చిన్న పాప అనేటువంటి కనికరం లేకోకుండా కాలుతో తంతే ఆ పాప హాస్పిటల్లో ఆ రకంగా 2 రోజులు అడ్మిట్ అయ్యి తన ప్రాణాన్ని వదిలేసే పరిస్థితి. అంటే కులం కారణంగా ప్రాణాలను సైతం తీస్తా ఉన్నారు. ఈ కుల రక్కసి అనేటువంటి దాని యొక్క దాహానికి అనేక వేల మంది దాడులకు గురవుతున్నారు, దౌర్జన్యాలకు బలవుతున్నారు, హత్యలకు బలవుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వాళ్ళపైన కేసు నమోదైన ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదంటే ఎంత దుర్మార్గమైన అంశం అసలు ఆలోచన చేయాలా. ఇవే కాదు సచ్చేదాకా దళితులు సమస్యలతోనే ఉంటా ఉన్నారు. సచ్చిన తర్వాత పూడ్చే శ్మశాన స్థలం దగ్గర కూడా సమస్య ఉన్నటువంటి పరిస్థితి. కర్నూలు నగరంలో ఉండేటువంటి క్రైస్తవ సమాధులను వాళ్ళ వెంచర్లకు అడ్డం వస్తుందని చెప్పేసి 100 సమాధులను గుడ్లో జరుగుతున్న రకంగా మొత్తం పీకేసి రస్తా వేసుకున్నారు. అంటే దళితులపై దాడి చేసినా, దౌర్జన్యం చేసినా, హత్య చేసినా, అత్యాచారం చేసినా, వాళ్ళ ఇళ్లను కూల్చినా, వాళ్ళ శ్మశానాలు కూల్చినా అడిగే దిక్కు లేదు అని చెప్పేటువంటి దాంతో ఈ రోజు తెగబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే దళితులపై జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలపైన జిల్లా అధికారులు, పాలకులు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అరికట్టకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఆనంద్ బాబు, కేవీపీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి.